వెల్కమ్ టు మెగానన్ టీవీ. బన్నింగ్ టాపిక్. బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటం ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది. బలూచ్ ఉద్యమ కెరటం, నిరుపేదల గొంతుక మహారంగ్ బలూచ్ కు పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం జీవిత ఖైదు విధించడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్దలైంది. ఏ జైల్లోనైతే తన తండ్రిని పాక్ సైన్యం చిత్రహింసలు పెట్టి చంపేసిందో సరిగ్గా అదే జైల్లో ఇప్పుడు మహారంగ్ను బంధించారు. ఈ అన్యాయమైన తీర్పుకు వ్యతిరేకంగా వేలాది మంది బలూచి మహిళలు పిడికిళ్లు బిగించి రోడ్లపైకి వచ్చారు. శాంతియుతంగా పోరాడుతున్న ఒక మహిళా డాక్టర్ను చూసి పాకిస్తాన్ పాలకుల వెన్నెల్లో వణుకు పడుతుంది. మహారంగ్ అరెస్టుతో అంతర్జాతీయ సమాజం దృష్టి కూడా ఇప్పుడు బలూచిస్తాన్ వైపు మళ్లింది. అసలు ఎవరి మహారంగ్ బలూచ్? షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని, పాక్ సైన్యాన్ని ఆమె ఎలా వణికిస్తున్నారు? బలూచిస్తాన్ పాక్ చేజారిపోయే సమయం వచ్చేసిందా? పాకిస్తాన్ గుండెల్లో ఇప్పుడు బలూచిస్తాన్ స్వాతంత్ర నినాదం సింహ స్వప్నమై వినబడుతోంది. దశాబ్దాలుగా సాగుతున్న బలూచీల స్వేచ్ఛా పోరాటం ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనంత పతాక స్థాయికి చేరుకుంది. ఈ అగ్నికి మరింత ఆంజం పోస్తూ బలూచ్ ఉద్యమ కెరటం మహారంగ్ బలూచ్ కు పాక్ సర్కార్ జీవిత ఖైదు విధించింది. ఈ సంచలన తీర్పుతో ఒక్కసారిగా బలూచిస్తాన్ వీధులన్నీ నిరసనకారులతో అట్టుడికిపోతున్నాయి. పాకిస్తాన్ పాలన నుండి బలూచిస్తాన్ చేజారిపోయే సమయం ఆసన్నమైందా అనే చర్చ అంతటా మొదలైంది. మహారంగ్ సాగిస్తున్న ఈ అలుపరిగని పోరాటం ముందు పాక్ ప్రభుత్వం తలవంచక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎవరి మహారంగ్ బలూచ్? పాకిస్తాన్ లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఆమె ఎలా వణికిస్తున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు పాక్ సైన్యాన్ని భయపడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా అక్కడ తమ పట్టును పెంచుకుంటోంది. స్వేచ్ఛ కోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధమంటూ బిఎల్ఏ పోరాట వీరులు హెచ్చరిస్తున్నారు. అయితే వారు ఎంచుకున్న హింసాత్మక మార్గం వల్లే అంతర్జాతీయంగా ఆశించిన మద్దతు లభించడం లేదనే వాదనలు ఉన్నాయి. కానీ మహారంగ్ నాయకత్వంలో అప్పుడు బలూచిస్తాన్ మహిళా లోకం పిడికిళ్లు బిగించి రోడ్డపైకి రావడం పాక్ సైన్యానికి కొత్త సవాలుగా మారింది. సుమారు 18 ఏళ్ల క్రితం మహారంగ్ బలూచ్ కేవలం ఒక సాధారణ వైద్యురాలిగా తమ జీవితాన్ని ప్రారంభించింది. 5 సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్న ఒక సామాన్య కుటుంబం నుండి ఆమె వచ్చారు. కానీ 2009 సంవత్సరంలో ఆమె తండ్రిని పాక్ ఆర్మీ అక్రమంగా కిడ్నాప్ చేయడంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. 2011లో పాకిస్తాన్ సైన్యం ఆమె తండ్రిని చిత్రహింసలు పెట్టి అత్యంత దారుణంగా చంపేసింది. ఈ 3 నెలల పాటు రహస్య నిర్బంధంలో ఉంచి పశువుల కంటే హీనంగా హింసించి ప్రాణాలు తీశారు. తండ్రికి జరిగిన అన్యాయంపై ఆనాడే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మహారంగ్ పిడికిలి బిగించారు. ఇక 2023లో పాకిస్తాన్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించేలా ఆమె భారీ ఉద్యమాన్ని లేపారు. బలూచిస్తాన్ ప్రజల అర్తనాదాలను, అక్కడి అణచివేతను ప్రపంచానికి వినిపించడంలో ఆమె పూర్తిగా సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం బలూచిస్తాన్ యూనిటీ కమిటీ నాయకురాలిగా ఆమె లక్షలాది మందికి ఆదర్శంగా నిలిచారు. తాజాగా క్వెట్టల్ మహారంగ్ బలూచ్తో పాటు మరికొందరు మహిళలను పాక్ పోలీసులు అరెస్టు చేశారు. ఏ జైల్లోనైతే తన తండ్రిని చిత్రహింసలు పెట్టి చంపారో సరిగ్గా అదే జైల్లో మహారంగ్ను బంధించడం గమనార్హం. మహారంగ్ బలూచ్ అరెస్టుతో బలూచిస్తాన్ స్వతంత్ర పోరాటం ఇప్పుడు ఒక అతిపెద్ద మలుపు తిరిగింది. 2024లో జరిగిన ఒక ర్యాలీ సమయంలో పారామిలిటరీ గార్డ్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనను అడ్డుపెట్టుకుని మహారంగ్ పై హత్య, ఉగ్రవాద వంటి భయంకరమైన అభియోగాలు మోపారు. ఒక ప్రభుత్వ అధికారి వాహనంపై కర్రలతో దాడి చేశారనే చిన్న ఆరోపణను పెద్దదిగా చిత్రీకరించారు. క్వెట్టాలోని ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం ఈ కేసులో ఆమెకు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అయితే ఈ విచారణ అంతా కక్ష సాధింపు చర్యేనంటూ అంతర్జాతీయ స్వీడన్ కార్యకర్త గ్రేటా థన్బెర్గ్ తీవ్రంగా విమర్శించారు. మహారంగ్ అరెస్టు, ఆమెకు విధించిన శిక్షతో అంతర్జాతీయ సమాజం దృష్టి ఒక్కసారిగా బలూచిస్తాన్పై పడింది. ఈ న్యాయమైన జీవిత ఖైదుకు వ్యతిరేకంగా బలూచిస్తాన్ వ్యాప్తంగా ఊహించని స్థాయిలో ఈ నిరసనలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. పాక్ ప్రభుత్వ అరాచకాలను అరికట్టడానికి ఐక్యరాజ్యసమితి తక్షణమే జోక్యం చేసుకోవాలని బలూచీలు డిమాండ్ చేస్తున్నారు. తన హక్కుల కోసం పోరాడుతున్న ఒక మహిళను ఉగ్రవాదిగా ముద్ర వేయడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
మహారంగ్ బలుచ్ అరెస్టు వార్త వినగానే బలూచిస్తాన్లోని వేలాది మంది మహిళలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. పురుషుల కంటే ఎక్కువగా మహిళలే పిడికిళ్లు బిగించి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఒక సాధారణ డాక్టర్ తమ హక్కుల కోసం తిరగబడితే పాక్ సైన్యం భయపడి జైల్లో పెట్టిందని వారు మండిపడుతున్నారు. తండ్రిని కోల్పోయిన బాధ నుంచి పుట్టిన మహారంగు పోరాటం ఇప్పుడు ప్రతి బలుచి ఇంట్లోనూ స్ఫూర్తి నింపుతోంది. పాకిస్తాన్ ఆర్మీ ఎన్ని తుపాకులు గురిపెట్టినా, ఎంత మందిని నిర్బంధించినా ఒక్కసారి వెనక్కి తగ్గేదే లేదని మహిళలు హెచ్చరిస్తున్నారు. క్వెట్టా జైలు పరిసర ప్రాంతాలన్నీ నిరసనకారుల రణగోన ధ్వనులతో మారుమోగుతున్నాయి. మహారంగ్ అరెస్టు ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలని చూసిన షరీఫ్ ప్రభుత్వ వ్యూహం పూర్తిగా తిరగబడింది. ఈ అరెస్టు కారణంగా బలూచిస్తాన్ స్వతంత్ర కాంక్ష ప్రపంచ దేశాల నట్టింట్లో చర్చానీయాంశంగా మారింది. శాంతియుతంగా పోరాడుతున్న వారిపై ఉగ్రవాద చట్టాలు ప్రయోగించడం పాకిస్తాన్ దివాలా కోరుతనానికి నిదర్శనమని నిరసనకారులు అంటున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం ఈ వ్యవహారంపై స్పందించాలని వారు గట్టిగా కోరుతున్నారు. బలూచిస్తాన్లో ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యాలు పాకిస్తాన్ విచ్ఛిన్నానికి దగ్గరగా ఉన్నాయని సంకేతాలు ఇస్తున్నాయి. ఒకవైపు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న బలుచ్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు శాంతియుతంగా రోడ్లను దిగ్బంధిస్తున్న మహిళలు ఉన్నారు. ఈ రెండు శక్తుల మధ్య నలిగిపోతున్న పాకిస్తాన్ సైన్యానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. మహారంగ్ బలుచ్కు విధించిన జీవిత ఖైదు శిక్షే పాక్ పతనానికి నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దశాబ్దాలుగా బలూచిస్తాన్లోని సహజ వనరులను దోచుకుంటూ అక్కడి ప్రజలను పాక్ ప్రభుత్వం బానిసలుగా చూసింది. తమ వారిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి చంపుతున్న సైన్యంపై బలుచీల్లో పగ రగిలిపోతుంది. గ్రేటా థన్బెర్గ్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు సైతం బలుచీల తరపు గలం విప్పడం పాక్ కు గట్టి ఎదురుదెబ్బ. కోర్టు తీర్పుల ద్వారా ఉద్యమకారుల గొంతు నొక్కలేరని మహారంగ్ అభిమానులు స్పష్టం చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని బలూచిస్తాన్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. కాలం మారుతుంది. బలూచిస్తాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడే సమయం ఎంతో దూరంలో లేదు. ఇన్నాళ్ళు బలూచిస్తాన్లో పురుషులు మాత్రమే తుపాకులు పట్టి పాక్ సైన్యంతో పోరాడేవారు. కానీ ఇప్పుడు మహారంగ్ బలుచ్ ఇచ్చిన పిలుపుతో ఇండ్లల్లో ఉండే సామాన్య మహిళలు సైతం రోడ్లపైకి వచ్చి పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటిస్తున్నారు. ఒకవైపు బలుచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యాన్ని ముప్పతిప్పలు పెడుతుంటే, మరోవైపు మహిళా లోకం శాంతియుత నిరసనలతో రాస్తా రోకోలు చేస్తుంది. స్వీడన్ సామాజిక కార్యకర్త గ్రేట్ థన్బెర్గ్ లాంటి వారు కూడా పాక్ కోర్టు తీర్పును తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ విచ్ఛిన్నానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని బలుచీలకు న్యాయం చేయాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ పోరాటం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.